ఎక్కితే విమానం, దిగితే కారు, నడిస్తే ఎర్రగొంగడి, పిలిస్తే పనోళ్ళు, చిటికేస్తే సెక్యూరిటోళ్ళు, ఇంట్లుంటే లీడర్లు, బయటికి వస్తే అభిమానులు, మాట్లాడితే సప్పట్లు, ఏడికి పోయినా సన్మానాలు, గెలిచిన పదవులు పెద్ద కొలువులు. గసంటోళ్లను ఓ గంట సేపు నడవమంటే అమ్మో అని అంటారు. కానీ ఒక లీడరు ఊర్లు, జిల్లాలు, రాష్ట్రాలు దాటుకుంటే నడిచిండు, ఇంకో పరి నడుస్తా అంటుండు. మళ్ళో నడకయాత్ర షురూ చేస్తుండుల్లో రాహుల్ గాంధీ సారు. జనవరి 14 తారీఖుకెళ్లి మార్చి 20 దాకా. పేరు భారత్ న్యాయయాత్ర. దేశంలా అందరికి న్యాయం జరగాలి, అందరినీ సమానంగా చూడాలన్నట్టు. మణిపూర్ల చాలై నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదకెళ్లి మహారాష్ట్రకు వస్తది. ఆఖర్నాడు బొంబాయిల మీటింగు. మొత్తం 14 రాష్ట్రాలు, 85 జిల్లాలు, 6200 కిలోమీటర్లు. నడిమిట్ల బస్సుల సుత తిరుగుతాడట. పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గరకొస్తున్నాయి కాబట్టి పబ్లిక్ లా పార్టీకి పతార వెంచే కార్యమన్నట్టు. నిరుడు భారత్ జోడో యాత్ర పేర్మిన కన్యాకుమారికెళ్లి కాశ్మీర్ దాకా 12 రాష్ట్రాలు, 75 జిల్లాలు, 136 రోజులు, 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిండు రాహుల్ సారు. తొవ్వంట అందరినీ మందలిచ్చుకుంటా, కష్ట నష్టాలు తెలుసుకుంటా, ఓదార్చుకుంటా, ఆడుకుంటా, పాడుకుంటా నడిచింది. కొడుకడుగులా అడిగేస్తానికి సోనియమ్మ సుతొచ్చింది. నడిమిట్లా ప్రియాంకమ్మ నడిచింది అన్నతోటి. ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీకి మంచి అక్కెరొచ్చింది. కర్ణాటకలా, తెలంగాణలా పవర్లకొస్తానికి ఆసరైందనేది లీడర్ల మాట. అప్పుడు దక్షిణంకెళ్లి ఉత్తరానికి నడిస్తే ఇప్పుడు తూర్పుకెంచి పడమర దాకా. ఇక అప్పుడు దేశమంతా నడిచినట్టుంటది, అందరి బాధలు తెలుసుకున్నట్టుంటది. పార్లమెంట్ లా ఎలక్షన్ల ఫాయిదా అవుతుందని హైకమాండ్ ఆలోచన. కానీ ఏ మాట కామాట ఆడో మీటింగ్ ఈడో మీటింగ్ పెట్టి ప్రచారం చేసుకునేదానికి పబ్లిక్ లనే తిరుగుతాని నడుస్తున్నందుకు రాహుల్ గాంధీ సార్నైతే తారీఫ్ చేయాల్సిందే.